జ్యోతిర్మయుడా జీవనదాత, జ్యోతిర్మయుడా జీవనదాత, ఊహల కందని జీవాధిపతివే, ఊహల కందని జీవాధిపతివే, నా ఊపిరి నీవే పోసితివే, నా ఊపిరి నీవే పోసితివే. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రి సమయంలో మీ మధ్యలో ఉండి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి ఈ భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పాస్టర్ కె ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ దినము మీ 16వ వార్షికోత్సవం, 16th యానివర్సరీ. మేము ఇటీవలనే 23వ వార్షికోత్సవం జరిగించుకున్నాం. దేవుని కృప. మరి మీరు సంఘాన్ని ఇక్కడ ప్రారంభించుకొని 16 సంవత్సరాలైంది దేవుని కృప చేత. కనుక ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు. పాస్టర్ గారిని, సంఘాన్ని, మిమ్మల్ని అందరినీ కూడా. పాస్టర్ గారు అడిగినప్పటి నుండి మరి వార్షికోత్సవ సందర్భంగా వాక్యం చెప్పడానికి ప్రార్థించి సిద్ధపడుతూ ఉండగా అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి ఉత్తరము 1వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకొని ధ్యానించుకుందాము. మీరెవరు కూడా నిద్రపోకముందే ముగిస్తాను, ఏమీ ఇబ్బంది లేదు. మీరు ఎప్పుడు ముగించమంటే అప్పుడే ముగిస్తాను. అయితే నేను చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినండి. ఇక మీదట ఆయా సమయాల్లో ఒకవేళ మీ పాస్టర్ గారు మమ్మల్ని పిలుస్తూ వచ్చినట్లయితే కొన్ని క్రొత్త సంగతులు మీరు వినటానికి అవకాశము కలుగుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి ఉత్తరము 1వ అధ్యాయము మొదటి 7 వచనాలు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు, నేను చదువుతాను, అక్కడ రికార్డ్ అవుతుంది. ఓకే. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి, ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును, నేను సువార్త పక్షమున వాదించుట యందును, దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. కనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఎలాగూ భావించుట నాకు ధర్మమే. ప్రేమగల మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, ఈ రాత్రి సమయంలో మీ జీవవాక్యాన్ని మేము చదువుకొని ఉన్నాము. ఈ వాక్యాన్ని ప్రభువా మేము సరిగా గ్రహించున్నట్లు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు గ్రహించి ప్రయోజనకరమైనటువంటి క్రైస్తవులుగా జీవించడానికి సహాయం చేయాలని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి ఉత్తరము, ఫిలిప్పీయులకు రాసినటువంటి ఉత్తరము 1వ అధ్యాయము
మొదటి వచనము నుండి 7 వచనాలు చదువుకున్నాం. ఈ ఫిలిప్పీ పత్రిక లేక ఈ ఫిలిప్పీ పట్టణంలో పౌలు సేవ చేసినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ గురించి మనము అపోస్తుల కార్యముల గ్రంథము ఏ అధ్యాయంలో చదువుకుంటాము? ఏ అధ్యాయంలో చదువుతాము? 16వ అధ్యాయంలో చదువుతాం. 16వ అధ్యాయంలో చదువుతాం. పౌలు ఆయన అనుచరులు ఆసియా ఖండంలో పనిచేస్తూ ఉంటే దేవుడు ఒక దర్శనం ద్వారా మీరు పనిని ఇక్కడ ఆపివేసి మీరు ఐరోపా ఖండంలో సువార్త ప్రకటించాలా అని అంటే వారు ఐరోపా ఖండానికి వెళ్ళారు. ఐరోపా ఖండంలో పౌలు దర్శించినటువంటి మొదటి పట్టణము ఫిలిప్పీ పట్టణం. అక్కడ ఒక సునగోగు లేదు, ఒక చర్చి లేదు, ఒక క్రైస్తవుడు కూడా లేడు. ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, ఈ పట్టణంలో ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా? ప్రార్థనా మందిరం ఏదన్నా ఉందా? లేకపోతే సునగోగు ఏమన్నా ఉందా అంటే అలాంటి ఏమీ కూడా లేవయా. కాకపోతే నదీ తీరాన కొంతమంది స్త్రీలు, భక్తిగా లేనటువంటి స్త్రీలు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అప్పుడు పౌలు వాడి దగ్గరికి వెళ్ళి మరి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఆ దేవుని వాక్యము ద్వారా దేవుడు లూదియా హృదయాన్ని తెరిచాడు. జ్ఞాపకం వచ్చిందా? లూదియా హృదయాన్ని తెరిచాడు. ఇది పౌలు యొక్క 2వ మిషనరీ ప్రయాణములో జరిగినటువంటి సంగతి. లూదియాతో ప్రారంభమైంది ఫిలిప్పీ పట్టణంలో. ఇంకా కొంతకాలం ఉండి అక్కడ సువార్త చెబుతూ ఉన్నారు. అక్కడ పుతోను అనేటువంటి ఒక దయ్యము పట్టినటువంటి ఒక అమ్మాయి వీళ్ళను వెంబడించి మరి వీళ్ళను పరిచయం చేస్తూ వచ్చింది. వీళ్ళు దేవుని సేవకులు, వీళ్ళు చెప్పే మాటలు వినండి అని చెప్తూ వచ్చారు. అయితే పౌలు, శీల మరి ఆ యవనస్తురాల మీద కనికరపడి ఆ అమ్మాయిని బాగు చేశారు. బాగు చేస్తే ఆ అమ్మాయిని కలిగినటువంటి యజమాని, నాకున్నటువంటి ఆదాయం పోయింది, వీళ్ళెవరో ఆసియా ఖండం నుంచి వచ్చారు, దేవుని సేవకులంట, ఇలాగ చేశారని రిపోర్ట్ చేయగా ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి చెరసాల్లో వాళ్ళు వేయబడ్డారు. ఆ చెరసాల్లో ఉండగా బాగా కొట్టి చెరసాల్లో వేశారు, బొడ వేసి బిగించారు. వారు చెరసాల్లో మధ్యరాత్రిలో లేచి పాటలు పాడటం ప్రారంభించారంట. ఏం పాటలు పాడి ఉంటారు? యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణ అయ్యే, నా ప్రాణ దుర్గమయ్యే అని 27వ కీర్తన పాడి ఉంటారు. లేక యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని 23వ కీర్తన పాట రూపంలో పాడారు. వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఒక గొప్ప అద్భుతం జరిగింది. భూకంపం వచ్చింది, తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడు ఆ చెరసాల నాయకుడు ఏమనుకున్నాడంటే ఖైదీలంతా కూడా వెళ్ళిపోయి ఉంటారు అని తాను చంపుకపోయాడు. ఎందుకనంటే ఖైదీలు వెళ్ళిపోతే ఈ చెరసాల నాయకుని ఏం చేస్తారు? అతన్ని జైల్లో వేస్తారు, అతనికి శిక్ష పడుతుంది. కానీ పౌలు అన్నాడు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాము. అప్పుడు ఆ జరిగిన సంగతులను బట్టి చెరసాల నాయకుడు ఒక ప్రశ్న వేశాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? వారేం జవాబు చెప్పారంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. కనుక లూదియాతో చెరసాల నాయకునితో ప్రారంభమై కొద్ది కాలంలోనే ఫిలిప్పీ పట్టణంలో ఒక మంచి సంఘము ఏర్పడింది. ఆ తర్వాత ఆయన 3వ మిషనరీ ప్రయాణంలో కూడా ఈ సంఘాన్ని దర్శించినట్లుగా మనకు అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. ఆ తర్వాత పౌలు యొక్క చివరి దినాల్లో
సువార్తను ప్రకటించినందుకు రోమా పట్టణంలో చెరసాలలో వేయబడ్డాడు. ఒక ఖైదీగా ఉండి చెరసాలలో నుండి ఎన్నో సంవత్సరాల క్రితం, సుమారు ఒక 20 సంవత్సరాలు వారికి సంబంధం లేకుండా పోయింది. ఆ సంఘానికి చెరసాల నుండి ఈ ఉత్తరాన్ని రాశారు. ఈ పత్రికను ఏమంటారంటే చెరపత్రిక. ప్రిజన్ ఎపిజల్ అంటారు. సరే, ఈ రాత్రి సమయంలో నా సమయం తక్కువ ఉంది, మళ్ళీ ఎప్పుడైనా వస్తూ ఉంటాను. మరి పాస్టర్ గారు ఆహ్వానించినప్పుడు ఈ యానివర్సరీ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు ఎలాంటి వారు, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు ఎలాంటి వారు, మనము ఎలాంటి వారము, నేనేం తీర్పు చెప్పను, మీకు మీరే తీర్పు చెప్పుకోవాలి. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు ఎలాంటి వారు అని అంటే 3వ వచనంలో చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో కూడా పాలివారై ఉండుట చూచి. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు ఎలాంటి వారంట? మొదటి దినము నుండి పౌలుతో కూడా సువార్త సేవలో పాలిభాగస్తులు అనేటువంటి మాటకు ఇంగ్లీష్లో ఏముందంటే పార్ట్నర్షిప్. సువార్త సేవలో మొదటి దినము నుండి, మధ్యలో కాదు, మొదటి దినము నుండి నేటి వరకు కూడా మీరు నాతో సువార్త సేవలో పాలిభాగస్తులు. చాలాసార్లు మన అజ్ఞానంలో మనం ఏమనుకుంటామంటే సువార్త సేవ అంటే పాస్టర్ గారే చేయాలి. ఎందుకు? ఆయన బ్రతుకు తెరు కొరకు ఏదో సంఘం పెట్టుకున్నాడు, మనం ఏదో అంతో ఎంతో చందా ఇస్తున్నాము కనుక ఆయన సమయం ఎక్కువ ఉంది, ఆయనే పోయి సువార్త సేవ చేయాలి అని అనుకుంటాం. కాదండి, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సువార్త సేవలో పాలిభాగస్తులు. 4వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లా ప్రభునందు స్థిరులై ఉండుడి, ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. చూస్తున్నారా మీ బైబిల్? పౌలుతో కూడా ఎవరు ప్రయాసపడ్డారంట? 2 స్త్రీలు. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? 2 స్త్రీలు. వారు నాతో కూడా స్వార్థ సేవలో వారు పాలిభాగస్తులయ్యారు. నిజమైన సహకారి ఆ స్త్రీల పేర్లు 2వ వచనంలో ఉన్నాయి, మీరు గమనించడం లేదు. యువోదియ, సుంటికే. వాళ్ళిద్దరూ సువార్త సేవలో పాలిభాగస్తులు అయ్యారు, కానీ వాళ్ళిద్దరి వలన సంఘంలో ఏదో ప్రాబ్లం ఉంది. మంచివాళ్ళే, మంచి వాళ్ళ ద్వారానే కొన్నిసార్లు సంఘంలో సమస్యలు వస్తాయి. ఆ విషయం పాస్టర్ గారు గుర్తించుకోవాలి, తర్వాత సంఘస్థులు కూడా గుర్తించుకోవాలి. ఈ 2 స్త్రీలు కూడా చాలా మంచివాళ్ళే, కానీ ఆధిపత్య పోరో ఏమో కానీ వాళ్ళని ఏమని బతుకులాడుకుంటున్నానంటే, అమ్మా మన భాషలో చెప్పాలంటే మీరు దండం పెడతాను, మీ ఇద్దరు ఏక మనసు గలవారై సేవ చేయండి అమ్మా, నాతో కూడా ఏకీభవించండి అని వాళ్ళని బ్రతిమలాడుతూ ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఆ 2 స్త్రీలు నాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడినటువంటి వారు. మన సువార్త సేవలో ప్రయాసపడినట్లయితే లాభం ఏంటంటే, ఆ 3వ వచనం ఆఖరి భాగంలో చూడండి. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి.
స్వార్థ సేవలో నువ్వు ఏకీభవిస్తే నా పని చేయటంలే, మాస్టర్ గారి పని చేయటంలే, ఎవరి పని చేస్తున్నాము? మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేసి నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇచ్చి నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ చేయాలని వారికి నేర్పించండి. సర్వలోకమునకు వెళ్ళి, మగవారే కాదు స్త్రీలు కూడా, సంఘంలో ఎవరి పాత్ర వారికి ఉంటుంది. ఒకరి పరిధిలోనికి ఇంకొకరు రాకూడదు. దేవుని వాక్యంలో నిర్దిష్టంగా ఎవరు ఏ పని చేయాలా, ఇప్పుడు ఈ శరీరంలో ప్రతి అవయవానికి ఏ పని, ఇప్పుడు నోరు చేసే పని నోరు చేయాలి, చెయ్యి చేసే పని చెయ్యి చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి. అట్లాగే సంఘంలో కూడా ఎవరి పని వారిది. స్వార్థ సేవలో పాలి భాగస్థులము కావాలి. అయితే ప్రియులారా, నేను మీకు ఒక విషయాన్ని తెలియపరచాలి, ఆ అపోహ కూడా తొలగించాలి. చాలాసార్లు ఏమనుకుంటాము అని అంటే, మగవారు మాత్రమే స్వార్థ సేవ చేయాలి, ఆడవారు పిల్లలకు ఏ సంబంధం లేదు. ఎక్కడికైనా పల్లెడికి వెళ్ళినా కూడా పాస్టర్ గారు వెళ్ళాలి, ఇక ఆయనకు అంతగా ఇంకా ఆశ ఉంటే పాస్టర్మని తీసుకొని వెళ్ళాలి, అంతేగాని మేమెందుకు వెళ్తాము అని అనుకుంటారు. మీ బైబిల్లో చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం. ఈ వచనాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. లూకాసు వార్త 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు లేక 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, అది యేసు ప్రభు, ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయగు యోహన్నాయు, సూజన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను, గమనిస్తున్నారా మీరు? వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండేది. యేసు ప్రభువు 12 మంది శిష్యులను తీసుకొని, ఇంకా ఆయన వెంబడించినటువంటి వారిని తీసుకొని గ్రామాలకు వెళుతూ ఉంటే ఆయన వెంట ఎవరున్నారంట? కొందరు స్త్రీలు ఉన్నారు. ఎవరినైతే స్వస్థపరిచాడో, ఎవరైతే ఆయన ద్వారా మేలు పొందారో, ఎవరి జీవితాలు అయితే మార్చబడ్డాయో వారు కాక కొంతమంది ధనవంతులైనటువంటి స్త్రీలు, కూజా భార్య అయినటువంటి యోహన్న, సూజన్న ఆయనతో కూడా ఉండేది. ఏం చేశారు? వాళ్ళు కూడా ప్రసంగం చేశారా? వాళ్ళు కూడా వీధుల్లో సువార్త ప్రకటించారా? లేదండి. అయితే వాళ్ళు ప్రభువుతో కూడా ఉండి తమకు కలిగిన ఆస్తితో ఏం చేశారంట? ఉపచారము చేసిరి. కనుక మొట్టమొదటిగా మనము తెలుసుకునేది ఏంటంటే, ఈ ఫిలిప్పి సంఘస్థులు ఎలాంటి వారు అని అంటే, స్వార్థ సేవలో పాలి భాగస్థులు. పురుషులు, స్త్రీలు, పిల్లలు ఏ తారతమ్యం లేకుండా ప్రభువు నిన్ను రక్షించి ఉంటే స్వార్థ సేవలో పాలి భాగస్థుడు కావాలి, పాలి భాగస్థురాలు కావాలి. మీరు ఆత్మీయ కృపావరాలను గురించి ఒక హోంవర్క్ చేయండి. ఆత్మీయ కృపావరాల గురించి బైబిల్లో 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో, రోమా పత్రిక 12వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో సంపూర్ణమైనటువంటి లిస్టు ఉంది ఆత్మీయ కృపావరాలు. మరి మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక కృపావరాన్ని ఇచ్చాడు. సంఘం ఇవ్వలే, ఎవరో చేతులు పెట్టి అభిషేకిస్తే కృపావరం రాలే. ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్మామో ఆ సమయంలోనే
ప్రతి విశ్వాసికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక కృపావరాన్ని ఇచ్చాడు. ఆమేన్. అది నీకు తెలిసి ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు. యూ హ్యావ్ టు డిస్కవర్ బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు డిస్కవర్ బై ప్రేయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీకు ఏ కృపావరాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ కృపావరాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక కృపావరాన్ని ఇచ్చాడు. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రసంగం చేయాలంటారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే ప్రతి ఒక్కడు రెవరెండ్ కావాలంటాడు, ప్రతి ఒక్కడు డాక్టర్ని కావాలంటాడు, ప్రతి ఒక్కడు బిషప్ను కావాలంటాడు. అవుతారండి? అవుతారా? పిల్లరా, ఆ భాగాలు చాలా జాగ్రత్తగా చదవండి. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కృపావరాన్ని ఇచ్చాడు. కొంతమందికి ఒకటి మించి ఉండవచ్చు, కొంతమందికి ఒకటి మించి ఉండవచ్చు. అయితే ఏ ఒక్కరికి కూడా అన్ని కృపావరాలు ఒక వ్యక్తికే ఉండవు. అన్ని కృపావరాలు ఒక వ్యక్తికే ఉండవు. ఎలా తెలుసు? అపోస్తలుడైనటువంటి పౌలుకు అన్ని కృపావరాలు లేవు. మరి కొంతమందికి అపోస్తలుల్లో కూడా అన్ని కృపావరాలు లేవు. వారి వారి కృపావరం దేవుడు వారికి అనుగ్రహించాడు. అయితే జనరల్గా నీ కృపావరం ఏదైనా కూడా, తిమోతితో మాట్లాడుతూ పౌలు అంటాడు, నీవు సువార్తికుని పని చేయుము అంటాడు. మరి తిమోతి సువార్తికుడు అంటే అది ఆయన గిఫ్ట్ అయి ఉండకపోవచ్చు. తిమోతి ఏమై ఉన్నాడు అని అంటే హి వాజ్ ఏ మిషనరీ, పయనీర్ మిషనరీ. పౌలు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు, సంఘాన్ని కట్టేవాడు. ఎఫెసీకి పంపిస్తే అక్కడ ఉండేవాడు, కొరింథీకి పంపిస్తే అక్కడ ఉండి సంఘాన్ని చూసేవాడు. నువ్వు ఏ కృపావరాన్ని కలిగి ఉన్నా సువార్తికుని పని చేయాలి. కనుక సంఘములో మనమందరము కూడా సువార్త సేవలో పాలి భాగస్థులము కావాలి. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎప్పుడన్నా సువార్త సేవలో పాలి భాగస్థులు అయ్యారా? అమావాస్యకు, పున్నానికి, మరి క్రిస్మస్కు, జనవరికి అనేటువంటి విషయము మనం జాగ్రత్తగా గమనించాలి. రెండో విషయం, ఈ ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వారంటే, 1వ అధ్యాయము 7వ వచనం, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపావరములో, ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. నా బంధకముల యందు నేను సువార్త పక్షమున వాదించుట యందు, సువార్త పక్షమున వాదించుట, సువార్త పక్షమున వాదించుట అంటే ఏంటంటే, ఈ దినాల్లో చాలా మందికి సువార్త అని అంటే ఏమిటో తెలియదు. సువార్త అంటే ఏమనుకుంటారంటే ఏదో బైబిల్ పట్టుకొని చర్చికి రావటం అని అనుకుంటారు. లేకపోతే ఒకసారి ఏదో నీళ్ళలో మునిగి బాప్తిసం తీసుకోవాలనుకుంటారు. చూడండి, యేసు ప్రభు నమ్ముకాకుండా కూడా బాప్తిసం తీసుకోవచ్చు. ఇదేంటి సార్ కొత్తగా చెప్తా ఉన్నారు అని అంటే, నేను కొత్తగా చెప్పేది ఏమీ కాదు. గారిడి వాడైనటువంటి సీమోన్ ఏం చేశాడు? వాడు నేను నమ్మినానన్నాడు. నువ్వు నమ్మితే వాస్తవం అయితే సరే నీకు కూడా బాప్తిసం ఇస్తానని ఇచ్చాడు. కానీ తర్వాత తేలింది ఏంటంటే అతని హృదయము సరి అయినదిగా కనబడుట లేదు అని అక్కడ సువార్తికుడైనటువంటి పిలుపు పరిచర్యను బట్టి ఆ పేతురు అతనితో మాట్లాడుతూ, నీ యొక్క హృదయము సరి అయినదిగా నాకు లేదు. ఎందుకు ఆ మాట్లాడినాడని అంటే, మీరు తర్వాత చదువుకోనండి. ఆ సమరయ పట్టణానికి పేతురు, యోహానులు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే, అంతకంటే ముందుగా గారిడి వాడైనటువంటి సీమోన్ అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. తండోపతండాలు ప్రజలు రావటం, స్వస్థపరచబడటము, రోగులు బాగు కావటము, ఇక ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు, ఎంత ఆదాయము ఉన్నట్టుండి హఠాత్తుగా యెరూషలేము నుండి పేతురు, యోహాను వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ఇతడి బిజినెస్ అంతా పడిపోయింది.
బిజినెస్ అంతా పడిపోయింది. సరే ఇతడు ఏమనుకున్నాడంటే, ఈ పేతురు యోహానులు వచ్చి నా పని జడగొట్టారు. అసలు అతని పని ఎలా ఉండిందంటే, ఆ సమరయ పట్టణంలో దేవుని యొక్క మహాశక్తి ఇతని యందే బయలుపరచబడింది అని ప్రజలంతా నమ్మారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది నమ్ముతారు కదా. అద్భుతాలు చేసేసరికి ఇంకేనంత గొప్పోడు లేడంటారు. నేను ఒక ఆయన చెప్పాను, ఇప్పుడు గారిడి వాళ్ళు అయినటువంటి వాళ్ళు చేస్తారు కదా, ఒక పెద్ద గారిడి వాడు ఇక్కడ YMCAలో ఏదది అక్కడ పెట్టాడు ఒకసారి 200 రూపాయల టికెట్ కొనుక్కొని నేను పోయి చూశాను. ఆయన ఏం చేస్తాడో చూద్దాం పోతే, మనం ప్లాట్ఫామ్ దగ్గర కూర్చున్నా కూడా అతడు ఏం చేస్తున్నాడు మనకేం అర్థం కాకుండానే అతడు ఒక వ్యక్తిని పండబెడతాడు, 2 భాగాలు చేస్తాడు, మళ్ళా 2 భాగాలు చేసినటువంటి 2 ముక్కలను మరలా కల్పిస్తాడు. ఓ అందరూ ఎన్ని చప్పట్లు కొట్టారు. ప్రియులారా, ఈ యొక్క రాత్రి సమయంలో మనం గమనించేది ఏంటంటే, దేవుని వాక్యములో ఏమున్నది అని అంటే, మనం సువార్త పక్షమున వాదించేటువంటి వారమై ఉండాలి. సువార్త అంటే స్వస్థపరచబడటం కాదు, సువార్త అంటే అద్భుతాలు కాదు. సువార్త అంటే ఒక వ్యక్తి మరి మార్చబడుట, ఒక పాపి రక్షించబడుట. ఇప్పుడు సువార్త ఎలాంటి సువార్త ఉందంటే, ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది, సోషల్ గాస్పల్ అంటారు. సోషల్ గాస్పల్ అంటే సాంఘిక సువార్త. ఏంటి ఆ సువార్త అంటే, డూ గుడ్, బీ గుడ్ అండ్ యూ విల్ గో టు హెవెన్. మంచి చెయ్యి, మంచిగా ఉండు, పరలోకం పోతావు. నువ్వు పరలోకం పోవాలంటే చర్చికి రా, దశభాగం ఇయ్యి, మాస్టర్ గారికి వందనాలు చెప్పు, పోతావు పరలోకం. పోతారా పరలోకం? అది సాంఘిక సువార్త, సాంఘిక సువార్త. సరే, ఈ గాడి వాడైనటువంటి సీమోను పేతురు దగ్గరికి వచ్చామన్నాడంటే, పేతురు తెలియదు అనుకున్నాడు. పేతురుకు ఒక కృపావరం ఉంది ఆ దినాల్లో. ఆ కృపావరం నాగ్యన ఉంటే మీరు నన్ను పిలవను కూడా పిలవరు ఇప్పుడు. ఆ కృపావరం ఏంటంటే విచక్షణ జ్ఞానం, డిజర్నింగ్ పవర్ అంటారు. అయితే ఆ దినాల్లో పేతురుకి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎందుకు లేదంటే, ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. పేతురు దగ్గరికి వచ్చి, యోహాన్ దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, మీరు రాకముందు నేను ఇంత డబ్బు సంపాదించాను. ఇటీవల పేపర్లో ఒక ఆయన గురించి వచ్చింది, ఇంత డబ్బు సంపాదించాను. అయ్యా మీరేం చేస్తారంటే, ఈ డబ్బంతా తీసుకొని మీలాగా ఎవరి మీదనైతే నేను చేతులు పెట్టి ప్రార్థన చేస్తానో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చేటట్టు, లేక వాళ్ళకు స్వస్థత ఇచ్చేటట్లు ఆ కృపావరాన్ని నాకు ఇవ్వండి అని అడిగాను. అడిగితే పేతురు ఏమన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా నాకు కనబడడం లేదు. నీవు గొప్ప దుస్తత్వంలోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. కనుక నీ పాపాలు క్షమించబడాలంటే ఇప్పటికైనా పశ్చాత్తాపడు అని అంటే, అదేయా అదేదో మీరే చెయ్యండి నా కొరకు అని అంటాడు. కనుక ప్రియులారా, మరి అద్భుతం అని అంటే ఒక పాపి రక్షించబడటమే గొప్ప అద్భుతం. కానీ సువార్త అని అంటే ఏంటంటే, యేసుక్రీస్తును వ్యక్తిగతంగా నమ్మి మార్చబడటం. వాక్యము ద్వారా, సువార్త వినటము ద్వారా ఒక వ్యక్తి మార్చబడాలి. అలాంటి సువార్త చెప్పాలి, సాంఘిక సువార్త కాదు. నాకేదో రోగం వస్తే దేవుడు బాగు చేస్తాడు. రోగం వస్తే దేవుడు తప్పనిసరిగా బాగు చేస్తాడు. ఆయనకి ఇష్టమైతే బాగు చేస్తాడు, లేకపోతే అలాగే ఉంచుతాడు. నువ్వేమి కూడా దేవునికి డిక్టేట్ చేయలేవు. దేవుని మనం ఎవరం కూడా కమాండ్ చేయలేవు. దేవునికి ఇష్టమైతేనే చేస్తాం. కనుక ఈ ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వారంటే, సువార్త పక్షమున వాదించినటువంటి వారు. సువార్త పక్షమున వాదించినటువంటి వారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనము ఆఖరి భాగములో, ప్రేమతో ప్రకటించు, నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి, ఐఎమ్ అపాయింటెడ్ టు డిఫెండ్ ద గాస్పల్. వాట్ ఈస్ గాస్పల్? సువార్త అంటే ఏంటి? నువ్వు అనుకున్నది సువార్త కాదు. సువార్త అని అంటే
యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకునిగా హృదయంలో స్వీకరించి ఆయన మృతుల్లో నుండి లేచాడని నీ హృదయమునందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావు. రక్షించబడ్డావు అన్న దానికి రుజువులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సువార్తను గూర్చి వాదించేటువంటి వారమై ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే యేసు ప్రభువుని నమ్ముకుంటేనే కాదు పరలోకం వెళ్ళేది, పరలోకం వెళ్ళాలంటే వేరే మార్గాలు కూడా ఉన్నాయి. యేసు ప్రభు ఒక మార్గము, యేసు ప్రభు ఒక మార్గము. రోమన్ క్యాథలిక్ ఆర్చ్ బిషప్ గారు ఇక్కడ సికింద్రాబాద్లోనే ఒకసారి మా కాలేజీ డైరెక్టర్ గారు ఆయన ప్రసంగం విన్న తర్వాత, అయ్యా మరి పరలోకం పోవాలంటే అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయన్నారు. నాదొక ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే యోహాను సువార్త 14:6 ఏముందంటే యేసు ప్రభు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకం చేరలేరు అని ఉంది. నువ్వేమో అనేక మార్గాలు ఉన్నాయి, ఆల్ ద రోడ్స్ లీడ్ టు రోమ్, ఆల్ ద రివర్స్ గో అండ్ జాయిన్ ఇన్ ద ఓషన్ అని చెప్తున్నావు. ఏంటి సంగతి అని అంటే నేను చెప్పింది వాస్తవమేనయ్యా, పరలోకం పోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అయితే యోహాను 14:6 సంగతి ఏంటంటే అది క్రైస్తవులకు మాత్రమే, అది క్రైస్తవులకు మాత్రమే. కానీ పౌలు అంటాడు సువార్త పక్షములో వాదించడానికి దేవుడు నన్ను నియమించుకున్నాడు. అందుకనే ఇన్ని శ్రమలు, అందుకనే ఇన్నిసార్లు చెరసాల్లో వేయబడ్డాడు, వదిలించబడ్డాడు. ఆ తర్వాత చివరకు ఆయన హతసాక్షి అయ్యాడు. 3వ విషయం 1వ అధ్యాయము 20వ వచనం, నేను మిగులు అపేక్షించు నిరీక్షించున్న ప్రకారము మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుతున్నాను. చెరసాల్లో ఉండి పౌలేమంటున్నాడంటే మీ ప్రార్థనల వలన. ఫిలిప్పీ సంఘం ఎలాంటి సంఘము? ఎలాంటి సంఘం అండి? ప్రార్థించే సంఘం, ప్రార్థించే సంఘం. ఆది సంఘం ఎలాంటి సంఘము? ప్రార్థించే సంఘం. ఈ రోజులలో ప్రార్థించే సంఘాలు కాదు, ఈ రోజులలో పార్టీలు పెట్టుకొని కొట్లాటలు ఆడుకొని కోర్టులకు వెళ్ళేటువంటి సంఘాలు. ఫిలిప్పీ సంఘం ఎలాంటిది అంటే ప్రార్థించేటువంటి సంఘం. మన సంఘం అభివృద్ధి చెందాలి, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో మనం అభివృద్ధి చెందాలి అని అంటే ప్రార్థించేటువంటి సంఘంగా ఉండాలి, ప్రార్థించేటువంటి కుటుంబంగా ఉండాలి, ప్రార్థించేటువంటి వ్యక్తులముగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1వ అధ్యాయం 25వ వచనం, 25, 26 వచనాలు. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు, నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు. ఈ సంఘస్థులు అపోస్తలుడైనటువంటి పౌలును గురించి అతిశయపడ్డారు. చూడండి, ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరు? పౌలు. ఆ తరువాత కొంతకాలం ప్రారంభంలో సహాయం చేశారు. మరి ఆ దినాలలో ఇప్పుడు సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు గనక సుమారు ఒక 20 సంవత్సరాలు వారికి సంబంధం తెగిపోయింది. అయినా కూడా పౌలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు అతిశయించారు. ఈ దినాల్లో చాలా మంది పాస్టర్ల గురించి అతిశయించే వాళ్ళు తక్కువ, పాస్టర్ల గురించి అడుగడుగున విమర్శించే వాళ్ళు. అయ్యో ఆయన వచ్చినప్పుడు ఎలా ఉన్నాడండి, ఇప్పుడు ఎలా ఉన్నాడండి, ఇప్పుడు గొప్ప ఆస్తిపరుడు అయిపోయాడు, కొంచెం మంచి బట్టలు వేసుకుంటే వార్చలేరు, కొంచెం మంచిగా భోజనం చేస్తే అసలే వార్చలేరు, ఇల్లు కట్టుకుంటే మేమిచ్చిన డబ్బులతోనే కట్టుకున్నారంటారు. కానీ ఈ ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వారంటే వారి కాపరిని గూర్చి అతిశయపడినటువంటి. ఎప్పుడు కూడా మీ కాపరిని గురించి అతిశయపడాలి. ఇదిగో ఇది చిన్న సంఘమైన మరి సమర్పణతో సేవ చేయడానికి దేవుడు ఒక కాపరిని మాకిచ్చాడు. నమ్మకంగా సేవ చేయడానికి, మా అవసరాలు తీర్చడానికి ఒక కాపరిని ఇచ్చాడని కాపరిని గురించి అతిశయించేటువంటి వాళ్ళు కావాలి. కాపరిని గురించి మంచి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు కావాలి. లేని మాటలు పుట్టించే వాళ్ళు కాదు, నిందలు వేసే వాళ్ళు కాదు.
ఈ ఫిలిప్పి సంఘస్థులు ఎలాంటి వారు అని అంటే వారి కాపరిని గురించి అతిశయించినటువంటి వారు. 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం. ఈ రోజులలో సంఘంలో వచ్చి చేరిన తర్వాత మేమంతా సమానమండి, ఈక్వాలిటీ. పాస్టర్ గారు మాకంటే గొప్ప ఏం కాదు, సంఘ పెద్ద మాకంటే అసలే గొప్ప ఏం కాదు, మేమంతా సమానమే, మేమిచ్చే కానుకలు మేమిచ్చే డబ్బులే సంఘ పరిచయకు అని అనుకుంటారు. కానీ పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ సంఘస్థులు ఎలాంటి వారంటే మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం. సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే సంఘ నాయకత్వానికి, సంఘ కాపరికి, లేక సంఘ పెద్దకు సంఘంలో ఉన్న వాళ్ళు లోబడాలి. ఏదైనా గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, తప్పు దిద్దినప్పుడు సంఘ కాపరికి లోబడకుండా ఆయన మీద తిరుగుబాటు చేస్తే దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఫిలిప్పి సంఘస్థులంట వారు ఎల్లప్పుడూ కూడా విధేయులై ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా వాళ్ళు విధేయులై ఉన్నారు. 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఫిలిప్పి సంఘస్థులంట లోకమందు ఎలా కనబడుతున్నారంట? జ్యోతుల వలె కనబడుతూ ఉన్నారు. ఎంత మంచి సాక్ష్యం అండి! సంఘస్థులకు సాక్ష్యం ఉండాలి, కాపరికి కూడా సాక్ష్యం ఉండాలి. కాపరికి ఒక్కడికి మాత్రమే సాక్ష్యము సమర్పణ ఉండి సంఘంలో ఉన్న వాళ్ళకు సాక్ష్యం లేకుండా పోతే సంఘం అభివృద్ధి అవుతుందా? మన సంఘానికి ఎవరైనా వస్తారా? ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులంట వారు మరి ఆకాశంలో ఉన్నటువంటి జ్యోతుల వలె కనబడుతున్నారట. ప్రియులారా, మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారో చూడండి. 14వ వచనంలో, 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, మూర్ఖమైనటువంటి వారు, వక్రజనం. ఈనాటికి కూడా ఎంతమంది ఏమంటున్నారంటే క్రైస్తవ్యము అని అంటే ఇది అమెరికా నుంచి వచ్చినటువంటి మతం కదా సార్ అంటున్నారు, లేక బ్రిటన్ నుంచి వచ్చినటువంటి మతం కదా సార్ అంటున్నారు. అంటే వాళ్ళకి చరిత్ర తెలియదు, వాళ్ళకి చరిత్ర తెలియదు. మన దేశానికి సువార్త వచ్చినప్పుడు అమెరికా దేశం లేదు. అమెరికా దేశాన్ని కనుగొన్నది 17వ శతాబ్దంలో. మన దేశానికి సువార్త వచ్చినప్పుడు బ్రిటన్ దేశం ఇక్కడ లేదు. బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారంటే 18వ శతాబ్దంలో వచ్చారు. అమెరికాను కనుగొన్నది 16వ శతాబ్దం ఆ ప్రాంతంలోనైతే మన దేశానికి సువార్త వచ్చింది 1వ శతాబ్దంలో వచ్చింది. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ భారతదేశానికి క్రీస్తు శకము 52వ సంవత్సరంలో వచ్చాడు. 1వ శతాబ్దంలో వచ్చాడు. మరి ఇది అమెరికా వాళ్ళ మతం ఎలాగైంది, బ్రిటిష్ వాళ్ళ మతం ఎలాగైంది? కనుక ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మూర్ఖమైనటువంటి జనము, వక్రమైనటువంటి జనము. వారి మధ్యనంట ఈ ఫిలిప్పి సంఘస్థులు ఆకాశములోని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. మీకు గుర్తుందా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ద ప్రివిలేజ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుని యొక్క మరి ఆధిక్యత ఏంటంటే ఉప్పు లాంటి వారు, లోకానికి వెలుగు లాంటి వారు. ప్రభు అంటాడు మీ వెలుగు ప్రకాశింపనీయుడి, మీ వెలుగు ప్రకాశింపని. కొంతమంది వెలుగు ప్రకాశించకుండా ఆ వెలుగు దీపాన్ని తీసుకెళ్ళి ఒక మూలలో పెడతారు, మంచం కింద పెడతారు, కుంచం కింద పెడతారు. వెలుగు వెలిగివ్వాలి అని అంటే దీపం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీదనే ఉండాలి. కనుక మనం క్రైస్తవులం అయితే ఆకాశంలోని జ్యోతుల వలె ప్రకాశించేటువంటి వారంగా ఉండాలి. ఫిలిప్పి సంఘస్థులు అలాంటి వారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4వ అధ్యాయము 5వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు
ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు. సహనము అని అంటే మృదుత్వము. సహనం అంటే మృదుత్వం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఒక ఆయన గొప్ప ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవునికంట 3 లక్షణాలు ఉండాలంట. ఒకటి ఏంటంటే మార్పు, రెండవది నేర్పు, మూడవది ఓర్పు. మార్పు లేనటువంటి జీవితం కలిగి నువ్వు ఎన్ని బాప్తీసాలు తీసుకున్నా, ఎంత గంతులు వేసినా కూడా నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడవు కాదు. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే నీకు నేర్పు ఉండాలి. ఎలాగ నేర్పు ఉండాలి? పావురముల వలె వివేకంగా ఉండాలి, పావురముల వలె వివేకంగా ఉండాలి, పావురాల వలె నిష్కపటంగా ఉండాలి. మరి ఓర్పు, ప్రతి క్రైస్తవుడు కూడా ఓర్పు కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదవండి. మీ ఓర్పు కొనసాగింపనీయుడి. ఇప్పుడు ఎవడన్నా మనల్ని కొట్టాడంటే తీసి వాడిని 2 దెబ్బలు కొట్టగలిగితే మనం కొడతాం. ఇక మన క్రైస్తవ లక్షణం ఏముంది? ఎవరైనా తిడితే మనం సంస్కృతం అంతా ఉపయోగిస్తాము. ఆ కాడ నుంచి బండిలా వరకు ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్ని ఉపయోగించి నీళ్లు పట్టుకుంటే కాడ పక్కింటి వాళ్ళతోటి మనము చెడ్డ మాటలు పలుకుతాము. ఆదివారం మాత్రం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తామంట. మరి సహనం ఎక్కడ? ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వారు అంటే సహనము కలిగినటువంటి వారు. 4వ అధ్యాయము 9వ వచనం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో. సంఘస్థులు ఎలాంటి వారై ఉండాలంటే నేర్చుకునే వాళ్ళై ఉండాలి. శిష్యుడు అని అంటే నేర్చుకునేవాడు. ఇప్పుడు సంఘమునకు కాపరిని దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే వాక్యాన్ని బోధించడానికి, నేర్పించడానికి. నువ్వేందయ్యా మాకు నేర్పించేది, నువ్వేందయ్యా బోధించేది, మాకు అంతా తెలుసు అని అనుకుంటే ఇక కాపరి ఎందుకు, పెద్దలు ఎందుకు? సంఘస్థులు ఎలాంటి వారై ఉండాలంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ నీకు ఏదైనా సత్యం తెలియకపోతే ఆ సత్యాన్ని దేవుడు సంఘ కాపరి ద్వారా లేక ఇంకొకరి ద్వారా అక్షరాల లేఖనాల్లో ఈ రీతిగా ఉన్నది అని తెలియపరిచినప్పుడు మనం నేర్చుకోవాలి. నేర్చుకునేటువంటి క్రైస్తవులముగా ఉండాలి. 4వ అధ్యాయము 10వ వచనం. నన్ను గూర్చి మీరు నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేశారు. చాలాసార్లు మనము ఏం చేస్తామంటే సంఘాన్ని స్థాపించినటువంటి కాపరిని ఒక 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఆయనకు ముసలితనం వచ్చు లేక ఇంకేదైనా వచ్చు పక్కన తప్పుకుంటే ఆయన మర్చిపోతారు. ఏం చేశాడంటే ఆయన మాకు గొప్ప చేసింది ఏముంది, ఆయన చేసినప్పుడు మేము ఆయనకు మరి నెల జీతం ఇచ్చాము ఆయననే తప్పుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు ఏం చేశారు అని అంటే వారి కాపరిని గురించి వాళ్ళు యోచన చేశారంట. 10వ వచనంలో యోచన చేసి వాళ్ళు ఏం చేశారు అని అంటే 14వ వచనంలో నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపని ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొన విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఈ సంఘస్థులు ఎలాంటి వారు? ఇచ్చే విషయంలో, పుచ్చుకునేటువంటి విషయంలో. మనకు పుచ్చుకోవడం తెలుసు కానీ ఇవ్వటం మాత్రం తెలియదు. మరి ముఖ్యంగా దేవుని సేవకులకు ఇవ్వటం తెలియదు, సంఘ కాపరులకు ఇవ్వటము తెలియదు. నేను చాలా కాలము మరి డెనామినేషన్ చర్చెస్లో, ఇండిపెండెంట్ చర్చెస్లో పనిచేశాను. పాస్టర్ గారి శాలరీ పెంచాలా అనే కాడికి వచ్చినప్పుడు స్టాండింగ్ కమిటీ, సిట్టింగ్ కమిటీ, స్లీపింగ్ కమిటీ, ఈ కమిటీలో వాళ్ళు ఏమంటారంటే పాస్టర్ గారికి జీతం ఎందుకు పెంచాలా. కానీ ఈ ఫిలిప్పీ సంఘస్థులు కొన్ని సంవత్సరాల తర్వాత మరి వారి పాస్టర్ గారిని గురించి ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారు అని అంటే, అసలు ఈ పత్రిక అంతా ఎందుకు రాశారని అంటే వాళ్ళు ఫిలిప్పీ చెరసాలలో పౌలు ఉన్నాడని తెలిసిన తరువాత
వాళ్ళంతా ఒక తీర్మానానికి వచ్చి, మన సంఘాన్ని స్థాపించింది ఆయన, మన ఆత్మలను కట్టింది ఆయన, బలపరిచింది ఆయన. ఇప్పుడు చెరసాలలో ఖైదీగా ఉన్నాడు, బయటకు వస్తాడో లేదో తెలియదు, అక్కడ చంపబడతాడో తెలియదు, కనుక ఆయన అవసరాలు మనం తీర్చాలా అని ఆ సంఘ కాపరు, సంఘ పెద్ద అయినటువంటి ఎపఫ్రాదీతును ఏం చేశారంటే, ఇదిగో నువ్వు తీసుకొని కొన్ని వస్తువులు ఇస్తాం, ఒక గడియారం ఇస్తాం, లేక కొన్ని పుస్తకాలు ఇస్తాం, ఇవన్నీ తీసుకొని నువ్వు రోమా పట్టణానికి వెళ్ళి ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఆ పౌలుకు ఇచ్చి రావాలి అని చెప్పినప్పుడు అవన్నీ కూడా అతను తీసుకుని వెళ్ళి చెరసాల్లో ఉన్నటువంటి పౌలుకు ఇచ్చిన తరువాత వాటిని పుచ్చుకొని ఆ ఎపఫ్రాదీతు అక్కడ సేవ చేస్తూ ఆయన కూడా సిక్కయ్యాడు, చావటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే పౌలు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ఎపఫ్రా ఇక్కడ చనిపోతే నాకేం జరిగిందో ఈయనకేం జరిగిందో ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆ దినాలలో టెలిగ్రామ్స్ లేవు, టెలిఫోన్స్ లేవు. ఒక వ్యక్తి ఇంకొక స్థలం నుంచి ఇంకో స్థలానికి మరి ప్రయాణం చేయాలా, లేక ఏదైనా ఒక ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళాలి, కొన్ని దినాలు పడుతుంది అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎపఫ్రాదీతును కనికరించాడు. వెంటనే పౌలు ఏం చేశాడంటే ఒక థ్యాంక్ యూ లెటర్ రాశాడు. అదే ఈ ఫిలిప్పీ పత్రిక. అదే ఈ ఫిలిప్పీ పత్రిక. అంటే ఫిలిప్పీ సంఘస్థులు పంపించినటువంటి ఆ వస్తువులను పుచ్చుకొని, ఇన్నాటికి మీరు నన్ను మరలా గుర్తు చేసుకున్నారు, కానీ గతంలో కూడా మీకంటే ఎక్కువగా నాకు ఎవరు సహాయం చేయలేదు, ఇచ్చే విషయంలో పుచ్చుకునేటువంటి విషయంలో మీరే గొప్ప అని వారిని మెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వారంటే, ఇంకోసారి చెప్పి ముగిస్తాను, సువార్త సేవలో పాలిభాగస్తులు. ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వారు అని అంటే, సువార్త పక్షమున పౌలుతో కూడా వాదించిన వారు. ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వారు అంటే ప్రార్థించేటువంటి వారు. ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వారంటే వారి కాపరిని గురించి అతిశయించినటువంటి వారు. ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వారు అని అంటే శ్రమ పడినటువంటి వారు. వారు ఎలాంటి వారు అని అంటే ఎల్లప్పుడూ విధేయులు. నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, లేనప్పుడు కూడా మీరు విధేయులుగా ఉండండి. వాళ్ళు ఎలాంటి వారు అంటే సహనం కలిగినటువంటి వారు. వాళ్ళు ఎలాంటి వారంటే నేర్చుకున్నవారు. వాళ్ళు ఎలాంటి వారంటే ఇవ్వటము పుచ్చుకోవటము వాళ్ళకి తెలుసు. కనుక ఈ రాత్రి సమయంలో ప్రశ్న ఏంటంటే, మన సంఘం ఎలా ఉంది, ఫిలిప్పీ సంఘం ఎలా ఉంది? ఫిలిప్పీ సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి ఉన్నట్లయితే రాబోయేటువంటి కాలంలో దేవుడు ఇంకా ఎక్కువగా మనల్ని దీవిస్తాడని మీకు తెలియపరుస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వారో మరి ఫిలిప్పీ పత్రిక ద్వారా మీరు మాకు బయలుపరిచారు. మేము ఎలాంటి వారమో మీ వాక్యపు వెలుగులో తెలుసుకోవటానికి మీ కృపను మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ 16వ వార్షికోత్సవాన్ని జరిగించుకుంటూ ఉన్నటువంటి నాయన మరి ఈ సంఘాన్ని దీవించండి, ప్రసాద్ గారిని ఆశీర్వదించండి. రాబోయేటువంటి దినాల్లో, సంవత్సరాల్లో ఈ సంఘాన్ని బహుగా మీరు వాడుకొని మహిమ తెచ్చుకోవాలని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.